హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ అయితే మనం రాజ్ యువరాజ్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో విజయవాడలో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే మెగా ఫీస్ట్ అనే చెప్పుకోవాలన్నమాట. విజయవాడలో అయితే మామూలుగా లేదు. రామ్ చరణ్ కటౌట్స్ కానీ ఫ్లెక్సీలు కానీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే రాజ్ యువరాజ్ థియేటర్ అయితే కటౌట్ అనమాట. సో అలాగే అసలు ఇక్కడైతే మనకు విజయవాడ ఇవాళ ఆంధ్రాలో వచ్చేసి 1 AM షో ఉంది. సో దాని తగ్గ ఏర్పాట్లు అయితే చక్కగా జరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఫ్యాన్స్ కూడా చాలామంది టికెట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఇక ఈ రోజు నుంచి అయితే మెగా ఫ్యాన్స్కి పండుగ అయినా చెప్పుకోవాలి. ఎందుకంటే రేపు మన గేమ్ చేంజర్ రాబోతుంది. అలాగే నాకు తెలిసి 2024 మెగా ఫ్యామిలీస్ అని చెప్పుకోవాలి. 25 రామ్ చరణ్ గేమ్ చేంజర్ కానీ, అలాగే విశ్వంబర కానీ, పవన్ కళ్యాణ్ గారి ఓజీ కానీ, హరహర వీరమల్ కానీ ఖచ్చితంగా ఈ ఇయర్ అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. సో గేమ్ చేంజర్ అయితే ఎలాంటి రికార్డ్స్ కొట్టబోతుందో ఏంటో అనేది చూడాలి. సో ఇదనమాట కటౌట్ గేమ్ చేంజర్. సో కటౌట్ చూడండి, లుక్ అయితే మామూలుగా లేదు. సో కటౌట్లోని లుక్ చూస్తున్నారు కదా. సో ఇది కటౌట్లోని లుక్ అనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి. మెగా అభిమానులకు పండుగనే చెప్పుకోవాలి. అలాగే గేమ్ చేంజర్ రికార్డ్స్ మాత్రం చాలా రికార్డ్స్ బద్దలు కొట్టాలి. అలాగే ఎందుకంటే ఈ సినిమా మీద చాలా హైప్ అనేది క్రియేట్ అయిందనమాట. సో రీసెంట్గా మన US$ సుకుమార్ కానీ, అలాగే కొంతమంది ఆర్టిస్టులు చెప్పడం ఏంటంటే, సో పక్కా నేషనల్ అవార్డు రావాలి రామ్ చరణ్ అన్నట్టయితే ఈ సినిమాలో యాక్టింగ్ ఉన్నట్టు చెప్తున్నారనమాట. సో దానికోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఎలాంటి యాక్టింగ్ ఉండబోతుంది, అలాగే శంకర్ గారు కంబ్యాక్ ఎలా ఉండబోతుంది, అలాగే పొలిటికల్ డ్రామా ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చూస్తున్నారన్నమాట. సో అందువల్ల ఈ సినిమాకి మామూలు హైప్ లేదు. అలాగే రీసెంట్గా మన పుష్ప రికార్డ్ చూస్తున్నట్టయితే అది కూడా మంచి రికార్డ్స్ బద్దలు కొట్టింది. సో ఆ రికార్డ్స్ని తిరగరాయాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాని ఎలాగైనా రికార్డ్స్ బ్రేకింగ్ అవ్వాలి, అలాగే రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రావాలి అని అయితే హోప్స్ అయితే ఉన్నారనమాట. చూడాలి, కొన్ని గంటలు అయితే తెలిసిపోతుంది. సో ఈ కటౌట్ వచ్చేసి వేరే థియేటర్ దగ్గర అనమాట. సో శైలజ థియేటర్ విజయవాడ. సో చూడండి ఇక్కడ ఈ కటౌట్ అనమాట. సో రీసెంట్గా మార్నింగ్ వచ్చేసి మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే జరిగింది. సో ఇక్కడ అనుకుంటున్నట్టు ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. రామ్ చరణ్కి మంచి అవార్డ్స్ పక్కా అంటున్నారు. సో నేషనల్ అవార్డు అయితే పక్కా అంటున్నారు. ఎందుకంటే ఆర్టిస్ట్ కూడా ఆ హోప్ ఇచ్చారనమాట. సో అలాంటి యాక్టింగ్ ఉంది, స్టోరీ ఉంది. అలాగే శంకర్ గారి కంబ్యాక్ కూడా స్ట్రాంగ్గా ఉండబోతుంది ఈ సినిమాతో అయినే తాగైతే వినిపిస్తుంది అనమాట. అందులో ఏంటంటే సో 5 years తర్వాత సోలోగా వస్తున్న సినిమా రామ్ చరణ్ది. RRR తర్వాత సోలోగా వస్తున్న సినిమా కాబట్టి ఆల్రెడీ దేవరాతో NTR గారు 500 crores అయితే కొట్టడం జరిగింది. సో రామ్ చరణ్ గారి కంబ్యాక్ ఎలా ఉంటుందో ఏంటనేది కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట.